టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవగానే బీసీసీఐ 125 కోట్ల ప్రైజ్ మనీని అనౌన్స్ చేసింది. చాలా భారీ ప్రైజ్ మనీ ఇది. ఎందుకంటే టోర్నమెంట్ గెలిచినందుకు ఇండియాకి వచ్చింది 20 కోట్లు మాత్రమే, కానీ బీసీసీఐ 125 క్రోడ్స్ అనౌన్స్ చేసింది. అయితే ఇది అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా మందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. ఎలా పంచుతారు ఈ అమౌంట్, ఎవరికి ఎంత ఇస్తారు, అంటే కేవలం ప్లేయింగ్ ఎలెవన్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తారా, మిగతా వాళ్ళకి తక్కువ ఇస్తారా, ఈ విధంగా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే బీసీసీఐ ఆ అమౌంట్ ని పనిచేసింది. సో ఒకసారి చూసాము అంటే టీమిండియా స్క్వాడ్ లో, డైరెక్ట్ స్క్వాడ్ లో 15 మంది ప్లేయర్స్ ఉంటారు కదా, 15 మందికి ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు. సో బాగా గుర్తు పెట్టుకోండి, స్క్వాడ్ లో ఉంటే ఒక్కొక్కరికి 5 కోట్లు వస్తుంది. వాళ్ళు గేమ్స్ ఆడారా, ప్లేయింగ్ ఎలెవన్ లో ఉన్నారా, ఇవన్నీ సంబంధం లేదు. ఫర్ సపోజ్ సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్, యశస్వి జైస్వాల్ వీళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో వీళ్ళకు కూడా 5 కోట్లు ఇస్తారు. ఇక నెక్స్ట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కి సైతం ఒక్కడికే 5 కోట్లు ఇస్తారు. ఇక రిజర్వ్ ప్లేయర్స్ లిస్ట్ లో కొంతమంది ఉన్నారు. ఎంతమంది? 4 ఉన్నారు. శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్. వీళ్ళకి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తారు. హెడ్ కోచ్ కి ఆల్రెడీ 5 crores ఇచ్చేశారు. ఇక హెడ్ కోచ్ కి ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది. అంటే బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఇలా వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 2.5 crores ఇస్తారు. ఇక బ్యాక్ రూమ్ స్టాఫ్ కోచ్ ఉంటుందన్నమాట. చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, ఫిజియోథెరపీ అంట, అవంట ఇవంట. సో వాళ్ళకి ఒక్కొక్కరికి 2 crores ఇస్తారు. ఇక ఈ గెలిచిన టీమ్ ని సెలెక్ట్ చేసినందుకు సెలక్షన్ కమిటీలో ఉన్న ఒక్కొక్కరికి కూడా ₹1 కోటి ఇస్తారు. ఇలా ఈ 125 crores ని పంచారనమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.